హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ప్లమ్ కేక్. జనరల్గా దీన్ని మనం బయట బేకరీస్లోనో షాప్స్లోనో కొనేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళ కోసం మన చేతులతో స్వయంగా చేసి పెట్టిన తృప్తి చాలా బాగుంటుంది కదండి. ఓవెన్ అందుబాటులో లేకపోయినా సరే ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. అలానే దీనిలోకి మైదా కానీ ఎగ్ కానీ షుగర్ కానీ ఉపయోగించకుండా వీలైనంత హెల్తీగా తయారు చేసుకుందాము. ఈ కేక్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి నేను చేసిన కేక్ అనేది అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంత బాగా ఇష్టపడతారు ఈ కేక్ని. సో కమింగ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి ఈ కేక్ తయారు చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆప్రికాట్ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న వాల్నట్ వేసుకుంటున్నాను. తర్వాత సగానికి కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ గోల్డెన్ కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్నవన్నీ కూడా 3 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వీటిని తగ్గించి కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి సగానికి కట్ చేసుకున్న చెర్రీస్ వేసుకుంటున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మిక్స్డ్ బెర్రీస్ వేసుకుంటున్నాను. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, క్యాన్బెర్రీ అవన్నీ వేసుకున్నాను అనమాట ఇందులో. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాను. 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుంటే మన కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా సరే మీ దగ్గర ఏ ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లోకి బాగా కలిసేటట్లుగా ఒక గరిటె తీసుకుని మిక్స్ చేసుకుని దీన్ని ఒక 3 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. 3 అవర్స్ అంత టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం 1 గంట అయినా సరే నానపెట్టుకోవాలి. ఇవి ఆరెంజ్ జ్యూస్లో ఎంత బాగా నానితే కేక్ అంతా చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత గరిటెతో వీటిని ఇలా ప్రెస్ చేసుకుని ఒక మూత పెట్టుకుని బాగా నానపెట్టుకోవాలి. క్యారమెల్ సిరప్ తయారు చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు వైట్ షుగర్ అన్నా వాడుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుంటే అది చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒక 1/2 కప్పు హాట్ వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా తిప్పుకోవాలి. సో ఈ క్యారమెల్ సిరప్ అనేది ఆప్షనల్ అండి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ సిరప్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ఇది ప్రిపేర్ చేసుకోవడం క్యారమెల్ సిరప్ అనేది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక లేయర్ లాగా సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకుని పెట్టుకోవాలి. దీనిపైకి ఇలా ఒక గిన్నె కానీ లేదన్నా ఒక స్టాండ్ కానీ పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూతకి ఉండే గ్యాస్ కట్ తీసేసుకోవాలి. అలానే విజిల్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకుని మూతతో గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1/2 కప్ ఆయిల్ బటర్ మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా బటర్ వేసుకోవచ్చు. నేనైతే 2 కలిపి వేసుకుంటున్నాను. మీ చాయిస్ అన్నమాట, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నట్మగ్ పౌడర్, జాజికాయ పొడిని వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ వేసుకుంటున్నాను. సొంటి పొడి అంటారు కదండి తెలుగులో, అది వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్లుగా ఒక హ్యాండ్ విస్కర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ చేసి వేసుకుంటున్నాను. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే.
తర్వాత 1 కప్పు జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను హెల్తీగా చేసుకోవాలి అనేసి గోధుమ పిండి ఇంకా బెల్లం ఉపయోగిస్తున్నాను, మైదా ఇంకా షుగర్ అవాయిడ్ చేస్తూ. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ని కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా తర్వాత లాస్ట్కి గార్నిష్ చేసుకోవడానికి కొంచెం ఉంచుకొని మిగిలింది వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, ముందు చెప్పినట్లుగా మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఆరెంజ్ జ్యూస్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ విస్కర్ తీసుకుని మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక గరిట తీసుకుని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకుని పెట్టాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక గిన్నెని తీసుకుని దాని లోపల ఆయిల్ బాగా అప్లై చేసుకుని దాని మీద ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మామూలుగా ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద మైదా పిండి చల్లుకుని ఉంటే కేక్ అనేది అతుక్కోదనమాట గిన్నెకు. ఈ బటర్ పేపర్ని ఇంట్లోనే చాలా ఈజీగా 1 మినిట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని గిన్నెలో సగానికి వచ్చేంత వరకు మాత్రమే వేసుకోవాలి, పూర్తిగా నింపేయకూడదు. ఈ కేక్ అనేది సైజు కొద్దిగా పెరుగుతుంది కాబట్టి సగానికి మాత్రమే వేసుకుంటే బెటర్గా ఉంటుంది, లేదంటే ఈ కేక్ బయట దాకా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న బ్యాటర్ మీదకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలాగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోయి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కుక్కర్ చక్కగా హీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 30 to 40 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 40 మినిట్స్ అయిందండి, ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. చూసారు కదా, చూస్తుంటే చక్కగా కుక్ అయినట్లుంది. నేను మధ్యలో 1-2 సార్లు తీసి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. టూత్ పిక్ కానీ ఒక ఫోక్ కానీ తీసుకుని మీరు దీనిలోకి ఒకసారి గుచ్చి చూస్తే అంటుకోకపోతే అది చక్కగా కుక్ అయినట్లు. ఒకవేళ అంటుకున్నట్లయితే ఇంకొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట. దాని ప్రకారం మీరు అవసరమైతే ఇంకొంచెం సేపు కుక్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో నుంచి తీసి బయట పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకుని దీని కార్నర్స్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకుని నార్మల్ సైడ్కి తిప్పుకొని పెట్టుకోవాలి. సో మన కేక్ ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ని ఒక ఫోక్ తీసుకుని దీనికి ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ని మొత్తంగా వాడకుండా కొద్దిగా పక్కన ఉంచుకున్నాం కదా, ఆ సిరప్ని ఇలా దీని మీదకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నడం వల్ల ఈ హోల్స్లో నుంచి ఆ సిరప్ లోపలికి వెళ్ళి కేక్ అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన కేక్ చాలా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. అంతేకాకుండా ఇంత డెలీషియస్ కేక్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రుచి చూపించండి. అందరూ తప్పకుండా ఇష్టపడతారు. అలానే మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.